Namaste, I'm Kanchana Advocate. Today I'm dealing with Article 13 of the Constitution of India. Article 13, laws inconsistent with or in derogation of fundamental rights. Clause 1, all laws in force in territory of India immediately before the commencement of this constitution, insofar as they are inconsistent with the provisions of Part 3 of the Constitution, shall to extent of such inconsistency be void. మనకి కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్మెంట్ రాకముందే కూడా మనకి చాలా లాస్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఎలా అడాప్ట్ చేసుకున్నాం అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ లాస్ అన్ని కూడా ఆర్టికల్ 372 ప్రకారం మనం వాటిని మళ్ళీ మనకి అడాప్ట్ చేసుకోవడం జరిగిందనమాట. అందుకు మనకి ఓల్డ్ లాస్ కూడాను ప్రీ ఇండిపెండెన్స్ లాస్ కూడా మనకి ఇప్పుడు అప్లై అవుతున్నాయి. అడాప్ట్ చేసుకోకపోతే అవ్వదు. ఇంకా మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఏం తీసుకోవచ్చు అంటే తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత ఈ లోకల్ లాస్ అన్ని ఉన్నాయి కదా, ఏపీ లాస్ అన్ని కూడాను తెలంగాణ స్టేట్ అడాప్ట్ చేసుకుంది. అలాగే ఏవైనా ఒకటి మనకి ఇండిపెండెన్స్ ఇండియా ఫామ్ అయిన తర్వాత బిఫోర్ ఉండే లాస్ అన్ని కూడాను అడాప్ట్ చేసుకోవడం జరిగింది యాజ్ పర్ ఆర్టికల్ 372 ప్రకారం అన్నమాట. ఇలా అడాప్ట్ చేసుకునేటప్పుడు మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే మనకి కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్మెంట్ లోకి రాకముందు ఫండమెంటల్స్ రైట్ లేవు కాబట్టి అప్పుడు అది వ్యాలిడ్. కానీ ఆఫ్టర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత, కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అయిన తర్వాత ఏమైనా రైట్స్ ఫండమెంటల్ రైట్స్ కి ఆ లాస్ ఇన్కన్సిస్టెన్సీ అయినట్లయితే ఎంత పార్ట్ అయితే ఇన్కన్సిస్టెన్సీ అవుతుందో ఆ పార్ట్ అంతా కూడా వాయిడ్ అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా పార్ట్ క్లాస్ 1 అంతా కూడా ప్రీ కాన్స్టిట్యూషనల్ లా గురించి చెప్తుంది. క్లాస్ 2, the state shall not make any law which takes away or abridges the rights conferred by the Part 3 of the Constitution, and any law made in contravention of this clause shall to extent of the contravention be void. ఇది పోస్ట్ కాన్స్టిట్యూషనల్ గురించి చెప్తుంది అనమాట. మనకి కాన్స్టిట్యూషన్ కమెన్స్మెంట్ అయిన తర్వాత స్టేట్ అంటే ఇక్కడ ఏంటి, స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా సరేను ఏమైనా లాస్ మేడ్ చేసేటప్పుడు ఫండమెంటల్ రైట్స్ ని టేక్స్ అవే ఆర్ అబ్రిడ్జెస్ ద ఫండమెంటల్ రైట్స్ చేసినట్లయితే, ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేసినట్లయితే కాంట్రవెన్షన్ ఎంతైతే కాంట్రవెన్షన్ ఉంటుందో, ఎంత పార్ట్ అయితే లెజిస్లేటివ్ ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేస్తాయో ఆ పర్టికులర్ ఎక్స్టెంట్ అంతా కూడా వాయిడ్ అవుతుంది అన్నమాట. దీనికి సంబంధించి మనకి నెంబర్ ఆఫ్ డాక్ట్రైన్స్ ఉన్నాయి. డాక్ట్రైన్ ఆఫ్ ఎక్లిప్స్ ఇది ఆర్టికల్ 13 సబ్సెక్షన్ 1 కి సంబంధించి అన్నమాట. కాకపోతే పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లా కూడా అప్లై అవుతుంది అని జడ్జిమెంట్స్ వచ్చాయి. ఎక్లిప్స్ ఆల్ ప్రీ కాన్స్టిట్యూషనల్ doctrine of eclipse, all pre-constitutional laws which are against the fundamental rights of Indian Constitution will become dormant and not dead. ఏమైనా ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ అయినట్లయితే అవేంటంటే జస్ట్ షాడో అవుతాయి అన్నమాట, డోర్మెంట్ బట్ నాట్ డెడ్. అవి మొత్తం కూడా యాక్ట్ అంతా కూడా పోదు అన్నమాట. They will remain dormant as long as the state does not amend the law and its infringing nature. ఎప్పటి వరకు ఇవి ఎక్లిప్స్ లో ఉంటాయి అని అంటే షాడోలో ఉంటాయి అని అంటే స్టేట్ వీటిని అమెండ్ చేసే వరకు కూడా అవి డోర్మెంట్ లో ఉంటాయి, అంటే ఎక్లిప్స్ లో ఉంటాయి అన్నమాట. ఇనీషియల్ గా ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ ఈజ్ ఓన్లీ అప్లై ఫర్ ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్. ఇంకా డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే మనకి ఏమీ లేదు అన్నమాట. ఏది సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్ లానే
ఎర్త్ కి సన్ కి మధ్యలో మూన్ వచ్చిందంటే అప్పుడు మనకి సన్ కనిపించదు కాబట్టి సోలార్ ఎక్లిప్స్ అవుతుంది. ఎర్త్ కి మూన్ కి మధ్యలో సన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మూన్ కనిపించదు కాబట్టి లూనర్ ఎక్లిప్స్ అవుతుంది. అంటే కొంత టైం మనకి లైటింగ్ ఉండేది ఉండదు. అంటే మనకి కావాల్సి ఇక్కడేంటి ఫండమెంటల్ రైట్స్ అడ్డుగాను ఫండమెంటల్ రైట్స్ మనకి కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసింది. ఆ లాస్ వచ్చి ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేస్తే ఆ వైలేట్ చేసే పార్ట్ ఏది ఉందో అది ఎన్ఫోర్సబుల్ కాదు అంటిల్ అమెండ్మెంట్ అయ్యి ఆ షాడోని, అంటే ఏంటి లూనర్ ఎక్లిప్స్ టైంలో ఏంటి మనకి లూనర్ ఎక్లిప్స్ అయితే మూన్ కనిపించదు. అలానే ఇక్కడ అమెండ్ అయ్యే వరకు కూడాను ఆ లా అనేది సైలెంట్ గా ఉంటది అనమాట. వన్స్ అమెండ్ అయిన తర్వాత అంటే ఇన్కన్సిస్టెన్స్ అయ్యే పార్ట్ వన్స్ అమెండ్ అయిన తర్వాత మొత్తం లా మనకి అప్లై అవుతుంది అనమాట. రిలవెంట్ కేసులో ఈస్ కేశవ్ మాధవ్ మీనన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఇన్ఫ్రింజింగ్ ద రైట్స్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈస్ void ab initio for citizens of the country, but it will remain enforceable for non-citizens and companies. ఇక్కడ సిటిజన్స్ అంటే మనకి నేను ఆర్టికల్ 5 లో చెప్పాను, సిటిజన్స్ అంటే కంపెనీస్ వస్తారా అని అంటే కంపెనీస్ రారు, కంపెనీస్ ఇస్ నాట్ ఎ సిటిజన్స్. ఇక్కడ మనకి ఏమైనా ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ద ఫండమెంటల్ రైట్స్ అనుకోండి, అలాంటి సిచ్యువేషన్ లో అవి ఓన్లీ ఏంటి సిటిజన్స్ కి మాత్రమే అప్లై అవ్వవు, నాన్ సిటిజన్స్ కి కంపెనీస్ కి మాత్రం అప్లై అవుతాయి అనమాట. అంటే ఫండమెంటల్ రైట్స్ ఓన్లీ సిటిజన్స్ కి ఇచ్చారు కాబట్టి, అంటే కొన్ని ఫండమెంటల్ రైట్స్ సిటిజన్సే, కానీ ఇక్కడ ఏదైనా ప్రీ కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినా అవి సిటిజన్స్ కి మాత్రమే అప్లై కావు, కానీ నాన్ సిటిజన్స్ కి కంపెనీస్ కి అప్లై అవుతాయి అని కేశవ్ మాధవ్ మీనన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబేలో చెప్పారు సుప్రీంకోర్టు. Another important case law is Bikaji Narayan versus State of Madhya Pradesh, AN 1955 Supreme Court. ఇందులో సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే, ఎనీ ఎగ్జిస్టింగ్ లా ఇన్కన్సిస్టెంట్ విత్ ద ఫండమెంటల్ రైట్స్ ఇట్ బికమ్స్ ఇనాపరేటివ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ నాట్ డెడ్ టోటల్లీ. కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్మెంట్ లోకి వచ్చే నుండి అవి ఆపరేటివ్ కాదు, ఇన్కన్సిస్టెంట్ విత్ ద ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లా అనేది ఆపరేటివ్ కాదు, ఇట్ ఈస్ ఓన్లీ ఓవర్ షాడోడ్ బై ద ఫండమెంటల్ రైట్స్. అంటే నాట్ టోటల్లీ డెడ్, మొత్తం ఏమీ డెడ్ ఏమీ కాదు, కానీ ఓవర్ షాడోడ్ బై ద ఫండమెంటల్ రైట్స్. అంటే ఎక్లిప్స్ అనేది అప్లై అవుతుంది, వన్స్ అమెండ్ చేసిన తర్వాత ఆ లాస్ మళ్ళీ యాజ్ గా వర్క్ చేస్తాయి. దీప్చంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలో సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ ఇస్ నాట్ అప్లికబుల్ టు పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ అప్లై అవ్వవు అని చెప్పారు. కానీ స్టేట్ ఆఫ్ గుజరాత్ వర్సెస్ అంబికా మిల్స్, AR 1974 సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ ఇస్ అప్లికబుల్ టు బోత్ ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ అండ్ పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ కూడా అప్లై అవుతాయి అని చెప్పింది. అంటే కెన్ బి రివైవ్డ్ బై కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఏదైనా లా చేస్తారు, ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయింది అనుకోండి, అలాంటి సిచ్యువేషన్ లో దాన్ని మళ్ళీ అమెండ్ చేసి లాని ఎన్ఫోర్స్ చేయొచ్చు. కాబట్టి డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అనేది ప్రీ కాన్స్టిట్యూషనల్ కే కాదు, పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ కూడా అప్లై అవుతాయి అని సుప్రీంకోర్టు చెప్పింది. డాక్ట్రిన్ ఆఫ్ వైవర్, డాక్ట్రిన్ ఆఫ్ వైవర్ అంటే వాలంటరీ రిలింక్విష్మెంట్ ఆర్ అబండన్మెంట్ ఆఫ్ ఎనీ ఎగ్జిస్టింగ్ లీగల్ రైట్ ఆర్ ప్రివిలేజ్. ఏదైనాను రైట్, లీగల్ రైట్ నైనా ప్రివిలేజ్ ను వాలంటరీగా రిలింక్విష్ చేసేయడం, లేకపోతే అబండన్ చేసినట్లయితే వాళ్ళకు ఉన్న రైట్ ని డాక్ట్రిన్ ఆఫ్ వైవర్ అంటారు. ఇలా ఎప్పుడైనా మనం వన్స్ అలా వైవ్ చేసినట్లయితే మళ్ళీ దాన్ని ఎవరైనా మళ్ళీ దే కెనాట్ గెట్ బ్యాక్ అన్నమాట.
డాక్టర్ ఆఫ్ వైవర్ లో ఒక క్వశ్చన్ అనేది అరైజ్ అవుతుంది ఏంటంటే కెన్ ఏ సిటిజన్ వైవ్ హిస్ ఫండమెంటల్ రైట్స్? ద ఆన్సర్ ఈజ్ నో. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్ రైట్స్ అండ్ ఆర్ సబ్జెక్ట్ టు సర్టెన్ రీజనబుల్ కండిషన్స్ ఉంటాయి. అబ్సల్యూట్ రైట్ అయితేనే మనం వైవ్ చేయొచ్చు, మనకి అబ్సల్యూట్ రైట్ ఉంటేనే. మనకునే రైటే రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని వైవ్ చేయలేరు. Therefore, individual cannot waive his fundamental rights. ఇంకా ఏంటంటే డాక్టర్ ఆఫ్ వైవర్ అనేది ఫండమెంటల్ రైట్స్ కి అసలు అప్లై కాదు. బెహ్రామ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే ఇయర్ 1955. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే డాక్టర్ ఆఫ్ వైవర్ హ్యాస్ నో అప్లికేషన్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ లా ఎన్స్ట్రైన్డ్ ఇన్ పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కి డాక్టర్ ఆఫ్ వైవర్ అనేది అప్లై అవ్వదు అని బెహ్రామ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబేలో సుప్రీంకోర్టు చెప్పింది. ఇట్ ఈస్ నాట్ ఓపెన్ టు ద అక్యూజ్డ్ పర్సన్ టు వైవ్ ఆర్ గివ్ అప్ హిస్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అండ్ గెట్ కన్విక్టెడ్. ఇంకా అక్యూజ్డ్ పర్సన్ కి ఆర్టికల్ 20 ప్రకారం ఉంటాయి కదా, ఆర్టికల్ 20, 21, 22 ప్రకారం ఉండే రైట్స్ ని వాళ్ళు వైవ్ చేయకూడదు. ఇంకా అంటే ఆర్టికల్ 20 క్లాస్ 3 లో ఏంటుంటది, రైట్ టు రిమైన్ సైలెంట్, రైట్ అగైన్స్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ ఉంటుంది. ఆ రైట్ ని వైవ్ చేయకూడదు. వైవ్ చేసుకొని నేను అన్ని చెప్పేస్తాను అని అలాగా సెల్ఫ్ ఇంక్రిమినేషన్ చేసుకొని కన్విక్షన్ అవ్వకూడదు అని బెహ్రామ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబేలో సుప్రీంకోర్టు చెప్పింది. డాక్టర్ ఆఫ్ వైవర్ అనేది ఫండమెంటల్ రైట్స్ కి అప్లై అవ్వదు అని. Another one is Kerala Education Bill reference case year 1957. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఫండమెంటల్ రైట్స్ కెనాట్ బి లాస్ట్ ఆర్ డీమ్ టు హ్యావ్ బీన్ వైడ్ merely because of నాన్ ఎక్సర్సైజ్ ఆఫ్ సచ్ రైట్స్. ఓన్లీ రైట్స్ ఎక్సర్సైజ్ చేయనంతలోన ఫండమెంటల్ రైట్స్ అనేవి వైవ్ అవ్వవు అని సుప్రీంకోర్టు చెప్పింది. Bashishar Nath versus Commissioner of Income Tax, Delhi, year 1959, Supreme Court. ఇందులో Justice Bhagwati and Justice Subbarao held that fundamental rights being in nature of prohibition addressed to the state, none in our constitution can vive by individuals. అంటే మనకి ఫండమెంటల్ రైట్స్ అన్ని కూడా ప్రొహిబిషన్ అడ్రస్ టు ద స్టేట్, ఎగైనెస్ట్ స్టేట్ ఉంటాయి. ఇంకా ఫండమెంటల్ రైట్స్ ఎవరు ఏ ఇండివిజువల్ కూడాను వైవ్ చేయకూడదు. ఇట్స్ ఆబ్లిగేషన్ ఆఫ్ ద స్టేట్ అంటే ఆబ్లిగేషన్ ఇంపోజ్డ్ అపాన్ ద స్టేట్ బై కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఏం చేసిందంటే స్టేట్ సిటిజన్స్ అందరూ కూడా ఫండమెంటల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయవలసిన నెసెసిటీ ఉంది అని ఒక ఆబ్లిగేషన్ క్రియేట్ చేసింది. ఇంకా ఇన్ ఏ బ్యాక్వర్డ్ కంట్రీ లైక్ ఇండియా, court has to protect the rights of people against themselves. ఇంకా మనకి కాన్స్టిట్యూషన్ ప్రొటెక్టర్ అందరు సిటిజన్స్ కి కూడాను ఏంటి కోర్టులే ప్రొటెక్ట్ చేయాలి. కాబట్టి ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి డాక్టర్ ఆఫ్ వైవర్ కి అప్లై అవ్వవు అని సుప్రీంకోర్టు చెప్పింది. పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్స్ ఏవైనా సరే ఫండమెంటల్ సెగ్మెంట్స్ గాను ఏమైనా లాస్ వైలేట్ చేస్తూ ఏమైనా లాస్ ప్రిపేర్ చేసినట్లయితే అప్పుడు ఏం చేస్తారంటే జ్యుడిషియల్ రివ్యూకి వెళ్తాయి అన్నమాట, వెదర్ దట్ లా ఈస్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ ఆర్ నాట్ అని. దట్ ఈస్ ద జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియల్ రివ్యూ ఈస్ ద పవర్ ఆఫ్ ద కోర్ట్ టు రివ్యూ ద స్టాట్యూట్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ యాక్ట్ అండ్ డిటర్మైన్ దైర్ కాన్స్టిట్యూషనాలిటీ. జ్యుడిషియల్ రివ్యూ దేనికోసం చేస్తారంటే స్టాట్యూట్స్ ని రివ్యూ చేయడానికి, అడ్మినిస్ట్రేటివ్ యాక్ట్స్ ని రివ్యూ చేయడానికి అండ్ డిటర్మైన్ దేర్ కాన్స్టిట్యూషనాలిటీ, వెదర్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడా కాదా ఆ యాక్ట్. ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినట్లయితే దట్ ఈస్ నాట్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్. Article 13 in fact provides for judicial review of all legislations in India, past as well as future. Future legislation అయినా past legislation అయినా ఆర్టికల్ 13(1) ఏంటి, past legislations ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినట్టయితే అవి
వాయిడ్ అవుతాయి. మావేళ వాయిడ్ అని ఎలా మనం డిక్లేర్ చేయం కదా, జ్యుడిషియల్ రివ్యూకి వెళ్తాయి అన్నమాట. జ్యుడిషియరీ రివ్యూ చేస్తుంది వెదర్ దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ ఆర్ నాట్ అని. పోస్ట్ కాన్స్టిట్యూషనల్ కూడా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేసినట్లయితే దానికి కూడా జ్యుడిషియల్ రివ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటికి కోర్టుకి పవర్స్ ఎలా వచ్చాయి అని అంటే, హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి అండర్ ఆర్టికల్ 226 అండ్ ఆర్టికల్ 32 కెన్ డిక్లేర్ a law unconstitutional if it is inconsistent with any of the provisions of part 3 of the constitution. ఈ హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి పవర్స్ ఎక్కడ కన్ఫర్ అయి ఉన్నాయి అని అంటే, ఏ ప్రొవిజన్ ఆఫ్ లా అంటే ఆర్టికల్ 226 అండ్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వీటికి పవర్ ఇచ్చింది. ఆఫ్టర్ జ్యుడిషియల్ రివ్యూ ఏవైనా ఫండమెంటల్ రైట్స్ కి ఇన్కన్సిస్టెంట్ గా ఉన్నట్లయితే that law declared as unconstitutional. That law declared as unconstitutional. Judicial review is the power of the court of pronounce upon the constitutionality of legislative acts. Once మనం judicial review చేసినట్లయితే the power of the court to pronounce upon the constitutionality of legislative act. ఒకవేళ విత్ ఇన్ ద ఇంట్రా వైవర్స్ అయినట్లయితే కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అంటారు. ఒకవేళ అల్ట్రా వైజ్ ద పవర్స్ అయినట్లయితే, ఎక్సీడ్ ద జ్యూరిస్డిక్షన్ అయినట్లయితే అన్కాన్స్టిట్యూషనల్ అంటారు. అంటే ఏంటి, ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేసినట్లయితే అన్కాన్స్టిట్యూషనల్, ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేయనట్లయితే దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ అవుతుంది అన్నమాట. ఈ మనకి జ్యుడిషియల్ రివ్యూ గురించి కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో ఏం చెప్పారంటే, judicial review is one of the basic structure of the constitution అని సుప్రీం కోర్ట్ చెప్పింది. నెక్స్ట్ డాక్ట్రిన్ ఈజ్ డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ. డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ ఆర్ సెపరబిలిటీ. సెవరబిలిటీ అంటే ఏంటంటే, ఇఫ్ ఏ పార్ట్ ఆఫ్ లా ఈజ్ అగైన్స్ట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దెన్ ఓన్లీ ద అఫెండింగ్ పార్ట్ విల్ బి డిక్లేర్డ్ యాజ్ వాయిడ్ అండ్ నాట్ ద హోల్ ఆఫ్ ద స్టాట్యూట్. అంటే సపరేట్ చేయడం అన్నమాట. ఏదైనా ఒక లా ప్రిపేర్ చేసేటప్పుడు అందులో ఓన్లీ పర్టికులర్ పార్ట్ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేసింది అనుకోండి, ఆ పర్టికులర్ పార్ట్ ని సపరేట్ చేసి రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ని కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని చెప్తారనమాట. ఈ డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అనేది పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్, ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ రెండింటికి కూడా అప్లై అవుతుంది. ఆర్ఎండిసి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇయర్ 1957 లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, కొన్ని రూల్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరిగింది. ఒకవేళ ఇలాగా ఏదైనా సపరేషన్, ఒక యాక్ట్ ని సపరేట్ చేయాల్సిన నెసెసిటీ ఉన్నదనుకోండి, పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద లెజిస్లేచర్ ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేసేటప్పుడు, ఆ సపరేషన్ అనేది చేసేటప్పుడు ఏం చూడాలి అంటే, అండర్స్టాండ్ ద ఇంటెన్షన్ ఆఫ్ లెజిస్లేచర్ బిఫోర్ యూజింగ్ దిస్ డాక్ట్రైన్. ఒకవేళ సపరేట్ చేసేటప్పుడు హోల్ స్టాట్యూట్ నుండి కొంత పార్ట్, ఒక సెక్షన్ ఆ 2 సెక్షన్స్, ఏ సెక్షన్స్ అయితే వైలేట్ అవుతున్నాయో వాటిని సపరేట్ చేయాలనుకునేటప్పుడు అండర్స్టాండ్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద లెజిస్లేచర్. లెజిస్లేచర్ ఇంటెన్షన్ మాత్రం కట్ చేయడం వల్ల పోకూడదు అనమాట, సపరేట్ చేయడం వల్ల. When a separation of invalid part of the statute is very difficult, then the whole law will be invalid. ఒకవేళ ఏంటి ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేసే పార్ట్ దాన్ని సపరేట్ చేయడం అనేది ఇన్వాలిడ్ అనుకోండి, అసలు కట్ చేస్తే మొత్తం స్టాట్యూట్ మీనింగే మారిపోతుంది అనేటప్పుడు మొత్తం స్టాట్యూట్ ఇన్వాలిడ్ అయిపోతుంది. If after deleting the invalid part, the valid part has no value, అంటే ఒక పార్ట్ అనేది ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయింది, ఆ పార్ట్ ని తీసేస్తే రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ఏంటి, అసలు మీనింగే లేదనుకోండి, అలాంటి సిచ్యువేషన్ లో మొత్తం స్టాట్యూట్ అంతా కూడా ఇన్వాలిడ్ అయిపోతుంది. కానీ ఒకవేళ ఒక పార్ట్ కట్ చేసిన తర్వాత కూడాను ఇంటెన్షన్ ఆఫ్ ద లెజిస్లేచర్ అలాగే ఉన్నట్టయితే అలాంటి సిచ్యువేషన్ లో రిమైనింగ్ పార్ట్ ఈస్ వ్యాలిడ్ అవుతుంది అనమాట అని మనకి
ఆర్ఎండిసి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. నెక్స్ట్ కేసులో ఈస్ ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ AN 1950 Supreme Court, where the court declared Section 14 of Preventive Detention Act is unconstitutional and allowed the rest of the act as an impugned provision can be separated from the main act. ఇక్కడ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ లో ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నాయి అని చెప్పేటప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఓన్లీ సెక్షన్ 14 ఓన్లీ ఇంప్యూన్ ప్రొవిజన్ కాబట్టి దాన్ని సపరేట్ చేసినట్లయితే మెయిన్ ప్రొవిజన్ మెయిన్ యాక్ట్ అంతా కూడా అప్లై అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అప్లై అవుతుంది, దాన్ని బట్టి సపరేట్ చేయండి, సపరేట్ చేసి దాన్ని తీసేసి రిమైనింగ్ పార్ట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ లో చెప్పారు. స్టేట్ ఆఫ్ బాంబే వర్సెస్ FN బల్సాలా AN 1951 Supreme Court, Bombay Prohibition Act 1949, which affects liquid medical and total preparation containing liquors, were held to be unconstitutional by the Supreme Court for violation of Article 19(1)(f), and remaining part of the act was allowed to work. Liquid medical వలన ఏంటంటే మొత్తం బాంబే ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం మొత్తం అంతా కూడా బ్యాన్ చేశారనమాట ప్రిపేర్ చేయడం. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఆర్టికల్ 19(1)(f) అనేది వైలేట్ అవుతుంది కాబట్టి ఓన్లీ లిక్విడ్ మెడికల్ ఒక్కరిని రిమూవ్ చేసి ఆ ఎఫెక్టెడ్ అదొకటి అన్కాన్స్టిట్యూషనల్ గానే డిక్లేర్ చేసి రెస్ట్ ఆఫ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద యాక్ట్ వాజ్ అలౌడ్ టు వర్క్. రిమైనింగ్ యాక్ట్ అంతా కూడా వ్యాలిడే అని స్టేట్ ఆఫ్ బాంబే వర్సెస్ FN బల్సారా స్టేట్ ఆఫ్ బాంబే వర్సెస్ FN బల్సారాలో సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. అంటే డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అనేది అప్లై అవుతుంది అని బాంబే ప్రొహిబిషన్ యాక్ట్ కి. స్టేట్ ఆఫ్ బీహార్ వర్సెస్ కామేశ్వర్ సింగ్, ఇందులో కూడా ఏంటంటే సిమిలర్ ఒపీనియన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ బాంబే వర్సెస్ FN బల్సారా. అంటే మొత్తాన్ని కూడాను ఏదో పర్టికులర్ వన్ ప్రొవిజన్ వల్ల మొత్తం యాక్ట్ అనేది మొత్తం అన్కాన్స్టిట్యూషనల్ గా డిక్లేర్ చేయకూడదు, డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అప్లై చేసి ఓన్లీ ఇంప్యూన్ ప్రొవిజన్ అనేది సపరేట్ చేస్తే సరిపోతుంది అని స్టేట్ ఆఫ్ బీహార్ వర్సెస్ కామేశ్వర్ సింగ్ లో కూడా సుప్రీంకోర్టు చెప్పింది. మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 42nd అమెండ్మెంట్ లో సెక్షన్స్ 4 and 55 ఓన్లీ 2 సెక్షన్స్ అల్ట్రా వైస్ అంటే బియాండ్ ద పవర్ ఆఫ్ ద పార్లమెంట్ చేసాయి కాబట్టి ఓన్లీ అంటే ఇవేంటి ఫండమెంటల్ రైట్స్ కూడా వైలేట్ చేసాయి కాబట్టి ఈ 2 ప్రొవిజన్స్ ని డిలీట్ చేయాలి. దీస్ 2 సెక్షన్స్ వర్ డిలీటెడ్ దీస్ 2 సెక్షన్స్ ఆర్ డిక్లేర్డ్ వైడ్ అండ్ సెవర్డ్ ఫ్రమ్ ద యాక్ట్. ఈ 2 సెక్షన్ ని డిక్లేర్డ్ యాజ్ ఎ వైడ్ అండ్ డిక్లేర్ చేసి యాక్ట్ నుండి ఇవి సపరేట్ చేయమని చెప్పారు. సో యాజ్ టు మేక్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద యాక్ట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్. అంటే ఇప్పుడు ఏంటి మనకి 42nd అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ వ్యాలిడ్ బట్ 4 and 55 ఆఫ్ ద 4 and 55 సెక్షన్స్ మాత్రం వ్యాలిడ్ కాదు. ఆ 2 సెక్షన్లు తప్ప రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ ద 42nd అమెండ్మెంట్ ఈజ్ వ్యాలిడ్ అని మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో చెప్పారు. కిహోటా హొలోహన్ వర్సెస్ జచిల్లు AR 1993 సుప్రీం కోర్ట్, ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ రూల్ ని అప్లై చేసి 10th షెడ్యూల్ మైనస్ పారా 7 రిమైన్స్ వ్యాలిడ్ అండ్ కాన్స్టిట్యూషనల్. ఎందుకంటే పారా 7 లో ఏంటంటే జుడిషియల్ పవర్ అనేది రిమూవ్ చేస్తుంది, టేకెన్ అవే ద జుడిషియల్ రివ్యూ ఆఫ్ ద కోర్ట్. కోర్ట్స్ జుడిషియల్ రివ్యూ లేకుండాను 10th షెడ్యూల్ లో పారా 7 ఇన్సర్ట్ చేయడం జరిగింది. కాబట్టి అదొకటి అదొకటి రిమూవ్ చేసినట్లయితే సపరేట్ చేసినట్లయితే రిమైనింగ్ 10th షెడ్యూల్ అంతా కూడా వ్యాలిడ్, దాన్ని డిలీట్ చేయమని చెప్పారనమాట, సపరేట్ చేయమని. ఓకే నెక్స్ట్ ఇంకా మనకి శ్రేయా సింగాల్లో కూడాను అందులో ఏంటంటే సెక్షన్ 66A ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో
దానివల్ల ఫండమెంటల్ రైట్స్ అనేవి వైలేట్ అవుతున్నాయి కాబట్టి సెక్షన్ 66A ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ నుండి డిలీట్ చేయమని చెప్పారు. ఇంకా మనకి అడల్టరీ కూడా ఇండియన్ పీనల్ కోడ్ నుండి అడల్టరీ డిలీట్ చేయమని చెప్పారు. ఎందుకంటే ఈక్వాలిటీ అనేది లేదు కాబట్టి అడల్టరీ కూడాను అన్కాన్స్టిట్యూషనల్ అని డిక్లేర్ చేశారు. అండ్ ఆర్టికల్ 377 కూడా పార్షియల్లీ డిక్లేర్డ్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్ బై ద సుప్రీం కోర్ట్. Article 13 clause 3 unless the context otherwise requires, subclause A, law includes any ordinance, order, bylaw, rule, regulation, notification, custom or uses having in territory of India the force of law. అంటే లా అంటే ఏమొస్తాయంటే ఆర్డినెన్స్, ఆర్డర్, బైలాస్, రూల్స్, రెగ్యులేషన్స్, నోటిఫికేషన్, కస్టమ్ ఆర్ యూసేజ్ ఇవన్నీ కూడా మన కంట్రీలో ఫోర్స్ లో ఉండేవన్నీ కూడా లా అనే అంటారు అని అన్నారు. ఇక్కడ ఒక అంబిగ్యూటీ వచ్చింది. మనం జనరల్ గా అమెండ్మెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో వచ్చేవి కూడా మనం లాగానే కన్సిడర్ చేస్తాం కాబట్టి అవి కూడా లా అవుతాయని సుప్రీంకోర్టు అంటది. కానీ లా కాదు, అవి లా అయినట్టయితే ఏంటి, అమెండ్మెంట్స్ కాన్స్టిట్యూషనల్ లా అని డిక్లేర్ చేశారు అనుకోండి, ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవ్వకూడదు. లా అయినట్లయితే ఆర్టికల్ 13 అనేది అప్లై అవుతుంది, ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవ్వకూడదు. అందుకే అమెండింగ్ పవర్ పోతుంది కాబట్టి అవి లా కాదు అని పార్లమెంట్ అంటది. అమెండ్మెంట్స్ ఆల్సో లా అని సుప్రీంకోర్టు అంటది. దీనికి మధ్యన కొన్నాళ్ళు అన్నది వార్ జరిగిందనమాట, పార్లమెంట్ కి సుప్రీంకోర్టుకి మధ్యలో ఉన్న. ఇంకా మనకి అహ్మదాబాద్ ఉమెన్ యాక్షన్ గ్రూప్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇయర్ 1977 లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే పర్సనల్ లాస్ అంటే హిందూలా, ముస్లింలా, క్రిస్టియన్లా ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద డెఫినేషన్ ఆఫ్ లా అండర్ ఆర్టికల్ 13. ఆర్టికల్ 13 లో ఉండే లా డెఫినేషన్ లోకి పర్సనల్ లాస్ రావు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇంకా ఇక్కడ ఒక మెయిన్ క్వశ్చన్ ఉందన్నమాట, వెదర్ లా ఇంక్లూడ్స్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కూడా లా అవుతాయా లేదా, దీని మధ్యన దీనికి పెద్ద డిబేట్ జరిగింది అనమాట. అంటే కాంట్రవర్సీ, అంటే వార్ బిట్వీన్ పార్లమెంట్ అండ్ సుప్రీం కోర్ట్. ఒకవేళ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా లా అన్నారు అనుకోండి, అవి ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవ్వకూడదు. ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినట్లయితే జ్యుడిషియల్ రివ్యూ అనేది అప్లై అవుతుంది. అప్పుడు మీరు ఈ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయ్యాయి కాబట్టి మీరు చేసే లా అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పే పవర్ కోర్టుకి వస్తుంది. కాబట్టి పార్లమెంట్ కి ఇంకా సుప్రీంకోర్టుకి మధ్యన వార్ అయిందనమాట. అందులో ఫస్ట్ కేసు ఏంటంటే శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1951 లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వరల్డ్ లా డస్ నాట్ ఇంక్లూడ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏవి కూడా లా కాదు అని ఈ శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో చెప్పారు. అంటే ఇప్పుడు లా కాదు అంటే ఏంటి, పార్లమెంట్ హ్యాస్ పవర్ టు అమెండ్ ద ఫండమెంటల్ రైట్స్ అకార్డింగ్ టు దేర్ విల్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమెండ్ చేసుకోవచ్చు. దాని తర్వాత గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ఇయర్ 1967 లో ఇక్కడ ఏం చేశారంటే శంకరీ ప్రసాద్ ని ఓవర్రూల్ చేసి వర్డ్ లా అండర్ ఆర్టికల్ 13 ఇంక్లూడ్స్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కూడా అవుతాయి అని చెప్పారనమాట. అంటే ఏంటి, ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కూడా లా అయ్యాయి అన్న అంటే అర్థం ఏంటి, ఏమైనా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినట్లయితే ఆ అమెండ్మెంట్ విల్ బి డిక్లేర్డ్ యాజ్ వాయిడ్. కాబట్టి ఆ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కి నలిఫై చేయడం కోసం అని పార్లమెంట్ 24th అమెండ్మెంట్ ఇన్ ద ఇయర్ 1971 లో చేసింది. అప్పుడు పార్లమెంట్ ఏం చేసిందంటే ఆర్టికల్ 13 కి క్లాస్ 4 ని యాడ్ చేసి నథింగ్ ఇన్ ఆర్టికల్ 13, ఇక్కడ మనకి నథింగ్ ఇన్ ఆర్టికల్ 13 shall apply to any amendment of this constitution made under article 368. 368 ప్రకారం ఏదైనా అమెండ్మెంట్ చేస్తే అది లా కింద రాదు, అంటే ఆర్టికల్ 13 కి అప్లై అవ్వదు అని చెప్పింది అనమాట.
దాని తర్వాత ఏంటి, కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ వచ్చింది. అప్పుడు కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది అంటే, సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఓకే 24th అమెండ్మెంట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని సుప్రీంకోర్టు చెప్తూ ఇంకా ఏం చెప్పింది అంటే, అట్ ప్రెసెంట్ పొజిషన్ ఏంటంటే, లా అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ డస్ నాట్ ఇంక్లూడ్ వర్డ్ లాలోకి రాదు. ఇట్ గివ్స్ పార్లమెంట్ పవర్ టు అమెండ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ fundamental rights as long as they align with the basic structure of the Constitution of India. ఫండమెంటల్ రైట్స్ ఓకే, మీరు ఫండమెంటల్ రైట్స్ కూడా అమెండ్ చేస్తే చేసుకోండి, కానీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది మాత్రం మెయింటైన్ చేయాలి, వైలేట్ చేయకూడదు అనమాట. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది వైలేట్ అవ్వకూడదు అని సుప్రీంకోర్టు కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో చెప్పారు. అంటే ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఏంటంటే, అమెండ్మెంట్ ఈజ్ నాట్ ఏ లా, కానీ ఫండమెంటల్ రైట్స్ ని అమెండ్ చేయొచ్చు, కానీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మాత్రం మెయింటైన్ చేయాలి అని సుప్రీంకోర్టు కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో చెప్పారు. థ్యాంక్ యూ.